ప్రవీణ్ పగడాల గారు చనిపోయి క్రైస్తవ లోకం అంతా కూడా ఇంట్లో ఒక సొంత మనిషిని పోగొట్టుకున్నట్లు దుఃఖంతో ఏడుస్తూ ఉంది. ఒకవైపు నిద్ర పట్టట్లేదు, క్రైస్తవులకి అన్నం తినాలనిపించట్లేదు, ఏ పని మీద శ్రద్ధ నిలవట్లేదు. అంత గొప్ప సేవకుడు చనిపోయాడన్న బాధ ఒకవైపు, అతను ఒక త్రాగుబోతులాగా చిత్రీకరించి క్రైస్తవ సమాజం మొత్తాన్ని కూడా అవమానించాలి అని చెప్పి శత్రువులు చేస్తున్నటువంటి ప్రయత్నం మరొక వైపు. ఏం చేయాలా, ఎట్లా ఈ సమస్యలోంచి బయటపడాలా, నిజాలు ఎట్లా బయటకు వస్తాయి అని చెప్పి క్రైస్తవులందరూ కూడా నిద్రాహారాలు మాని ఏడుస్తూ ఉంటే, షర్మిలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఇది హత్యా రాజకీయం అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమ్మా షర్మిలమ్మ, నువ్వు ఒక క్రైస్తవురాలివి, నీ భర్త అనిల్ గారు ఒక పాస్టర్ గారు, దేశమంతా తిరిగి విదేశాలకు వెళ్ళి క్రీస్తు గురించి మాట్లాడొస్తుంటారే. ప్రవీణ్ పగడాల లాంటి ఒక వ్యక్తి, గొప్ప దైవజనుడు, క్రైస్తవులకు గొంతులాగా క్రైస్తవుల పక్షాన పోరాడినటువంటి ఒక నాయకుడు చనిపోతే రాజమండ్రికి వచ్చి కనీసం ఆయన శవాన్ని చూసావా? పోనీ హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి ఆ దైవజనుడి భార్యను కానీ బిడ్డలను కానీ పరామర్శించావా? పోనీ పార్టీ అధ్యక్షురాలు హోదాలో అసలు అది యాక్సిడెంటా హత్య అన్న విషయాల్ని మంచిగా ఎంక్వైరీ చేసి బయటికి తీసుకురావాలని డిమాండ్ చేసావా? ఇవేమీ చేయకుండా ప్రవీణ్ పగడాల గారి కుటుంబం నా దగ్గరకు వస్తే మాట్లాడతాను అని చెప్పి నువ్వు మాట్లాడడం ఎంతవరకు న్యాయం తల్లి? హత్యా రాజకీయం అంటావా? ఎవరు చేస్తున్నారమ్మా హత్యా రాజకీయం? నీకు మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా గొడవలుంటే, ఆస్తిపరమైన తగాదాలుంటే మీరు తెలుసుకోండి. ప్రవీణ్ పగడాల గారు చనిపోయి క్రైస్తవులందరూ కూడా ఏడుస్తూ ఉంటే, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి క్రైస్తవ యువకులు, క్రైస్తవ సేవకులు కొట్లాడుతూ ఉంటే, నిజానిజాలు బయటికి రావాలని ప్రాణాలకి తెగించి పోరాడుతూ ఉంటే, కడుపు మండి ఆక్రోషంతో మేము కేకలు పెడతా ఉంటే, ఇది హత్యా రాజకీయం అంటావా తల్లి? మనస్సాక్షి అనేదే లేదేమంటా నీకు? నోరెలా వచ్చిందమ్మా నువ్వు అలా మాట్లాడడానికి? జగన్మోహన్ రెడ్డి చెబితే క్రైస్తవులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి పార్టీకి మాకు ఏంటమ్మా సంబంధం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే క్రైస్తవులందరూ కూడా జగన్కే ఓటేశారా? పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఓటే లేదా? మరి ఆ ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందమ్మా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని చెప్పి వాళ్ళ క్రైస్తవులు నిరసన తెలియజేస్తున్నారా? పంజాబ్లో ర్యాలీ ఎవరు తీశారమ్మా? కర్ణాటకలో ర్యాలీ ఎవరు తీశారు? తమిళనాడులో ర్యాలీలు ఎవరు తీశారు? తెలంగాణలో ర్యాలీలు ఎవరు తీశారు? మీ అన్న జగన్మోహన్ రెడ్డి అంటే ఈ పక్క రాష్ట్రాల్లో ఎవరికి తెలుసమ్మా? వాళ్ళ క్రైస్తవులందరూ కూడా న్యాయం కావాలని కొట్లాడుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్లు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్లు, నారా లోకేష్ గారు మాట్లాడినట్లు, మహాకూటమి రాజేష్ మాట్లాడినట్లు నువ్వు కూడా మాట్లాడడం ఏమైనా న్యాయమా తల్లి? చేతిలో బైబిల్ పట్టుకొని తిరగటం కాదమ్మా. క్రైస్తవ సంఘం అంతా కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు క్రైస్తవులకు అండగా నిలబడాల్సింది పోయి క్రైస్తవులు హత్య రాజకీయం చేస్తున్నారు అని చెప్పి నువ్వు మాట్లాడతావా తల్లి? ఇదే సంఘటన, ఇదే కష్టం నీకు జరుగుంటే, నీ కుటుంబంలో జరుగుంటే ఇది ఎంత బాధను కలిగిస్తుందో ఒక్కసారి ఆలోచించమ్మా. మీరు మర్యాదగా క్రైస్తవ సమాజం అంతటికీ కూడా క్షమాపణ చెప్పాలి షర్మిలారెడ్డి గారు. నేను చెప్తా ఉన్నా, క్రైస్తవ సమాజం మొత్తానికి కూడా మా కన్నీళ్లను అవమానించారు మీరు, మా ఆత్మగౌరవాన్ని అవమానించారు మీరు, మా కడుపు కోతను అవమానించారు మీరు, మా దుఃఖాన్ని అవమానించారు మీరు, మా ఏడుపును అవమానించారు మీరు. క్రైస్తవ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే ఏ క్రైస్తవ సంఘానికి మీ భర్త వస్తాడో, ఎక్కడికి వచ్చి మీరు వాక్యం చెప్తారో మేము కూడా చూస్తాం. ఏమన్నా ఉంటే మీకు రాజకీయంగా ఏమన్నా ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి తేల్చుకోండి. అది పక్కన పెట్టేసి ఒక మనిషి, అంత గొప్ప మనిషి చనిపోతే క్రైస్తవులందరూ కూడా ఏడుస్తూ ఉంటే దీన్ని హత్య రాజకీయం అంటావు తల్లి? నోరెట్టొచ్చిందమ్మా నీకు? ఏం మనిషి అమ్మా నువ్వు అసలు? నీ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తా ఉంది నాకు. ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవ సహోదరులందరికీ కూడా ఒక మాట చెప్తా ఉన్నా, ప్రవీణ్ పగడాల అన్న మన ఆత్మ గౌరవం, ప్రవీణ్ పగడాల అన్న మన గొంతు.
ఆయన బ్రతికినంత కాలం కూడా క్రైస్తవుల కోసం బ్రతికాడు, క్రీస్తు కోసం బ్రతికాడు, దేవుని వాక్యం ప్రకటించడం కొరకు బ్రతికాడు, హతసాక్షిగా మరణించాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో TNGO తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కి సంబంధించిన ఫంక్షన్ హాల్లో, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కి సంబంధించిన ఫంక్షన్ హాల్లో ఈ నెల 15వ తేదీన, ఆ రోజు మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జ్ఞాపకార్థ కృతజ్ఞతా సభను జరుపుతున్నాం. క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ CMDF నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఖమ్మం పట్టణంలో TNGO ఫంక్షన్ హాల్లో ప్రవీణ్ పగడాల గారి జీవితాన్ని, వారి మరణాన్ని, వారి బోధనను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించేందుకు జ్ఞాపకార్థ కృతజ్ఞతా సభ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల సమయంలో AR స్టీవెన్సన్ గారి సంగీత బృందం చేత గానాలాపన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దేవుని సందేశం, ప్రత్యేకమైనటువంటి దేవుని సందేశం ఉంటుంది, వాక్య సందేశం ఉంటుంది. క్రైస్తవులం అందరం కూడా ఒక్కటే. ఏ డినామినేషన్ అయినా, ఏ మినిస్ట్రీ అయినా, ఏ సంఘంలో భేదాభిప్రాయాలున్నా మనమందరం ఒక్కటే. క్రైస్తవులు మాత్రమే కాదు, ముస్లింలు, దళితులకు మనం అందరం కూడా ఒక్కటే అన్న నినాదంతో మనం ముందుకు వెళ్ళడం కొరకు ఆ రోజు సభను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడికి ఎవరెవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నారో, దగ్గర ప్రాంతాల నుంచి వస్తున్నారో, సుమారు 2000 మంది పట్టే హాల్ అది. 2000 మంది పట్టే హాల్. ఆ 2000 మందికి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ రాత్రిపూట 9 గంటలకల్లా ఆరాధన ముగియగానే అందరూ భోజనం చేసుకుని అక్కడి నుంచి వెళతారు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ CMDF టీం చూసుకుంటుంది. నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్రవీణ్ అన్న మంచి పోరాటం పోరాడారు బ్రతికి ఉన్నంత కాలం. వెళుతూ వెళుతూ మిగిలినటువంటి పరిచర్యని మీరు విజయవంతంగా చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన కుటుంబానికి ఆదరణ కావాలి, ఆయన బిడ్డలకు ఆదరణ కావాలి. మీరు ఒంటరి వారు కాదు, మీకు మేమున్నామని యావత్ క్రైస్తవ సమాజం వారికి అండగా నిలబడాలి. దాని కొరకు ఈ సభను జరిపిస్తున్నాం. నేను ఈ మాట చెప్తున్నందుకు దయచేసి ఎవరు కూడా బాధపడకండి. సహాయం చేయకపోయినా పర్వాలేదు, తప్పుగా మాత్రం వేలెత్తి చూపకండి. నేను 2000 మందికి, వచ్చే 2000 మందికి మనం భోజనాలు ఏర్పాటు చేద్దాం. మనిషికి 100 రూపాయల చొప్పున చూసినా 2 లక్షల రూపాయలు కేవలం ఆ 2000 మందికి భోజనానికి అవుతుంది. పైన ఖర్చులు ఒక 50,000 వరకు కావచ్చు. మొత్తం ఒక 2,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రోజే నేను ఫంక్షన్ హాల్కి 20,000 రూపాయలు కట్టేశాను. దయచేసి CMDF అభిమానిస్తున్నటువంటి వారు, క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ లో నాయకత్వంలో ఉన్నవారు, మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ అందరూ కూడా మేవంతుగా సహాయాన్ని పంపించండి, మేవంతుగా అండగా నిలబడండి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపిద్దాం. ప్రవీణ్ పగడాల అన్న కుటుంబం ఒంటరిది కాదు, వారికి మనం అందరం ఉన్నామన్న భరోసానిద్దాం. ఆయన బ్రతికి ఉన్న కాలంలో సంఘానికి చేసినటువంటి సేవలను జ్ఞాపకం చేసుకుందాం. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆకలితో వెళ్ళిపోకుండా వారి కడుపుకు ఒక ముద్ద అన్నాన్ని పెట్టి పంపిద్దాం. దేవుని పాటల చేత, దేవుని మాటల చేత హృదయాలను ఆదరించేలాగా దేవుని సేవకులను అక్కడికి పిలిపిద్దాం. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి దైవజనుల సహకారం నాకు కావాలి. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకి సంబంధించిన పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులందరినీ కూడా పేరు పేరున నేను పలకరిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. వారందరూ కూడా సంఘాలతో కదిలి వస్తానంటున్నారు. మీ అందరి సహాయం నాకు కావాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నాకు అండగా నిలబడండి. నా కుటుంబ ఖర్చుల కోసం కాదు, నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు. మీరు నాకు లక్షలు పంపించాల్సిన అవసరం లేదు. మన కార్యక్రమానికి మొత్తం కలిపిన 2,50,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. 2,000 మంది కడుపులు నింపడానికి ప్రవీణ్ అన్న పేరు చెప్పుకొని కడుపు నిండా అన్నం తిని దేవుణ్ణి స్తుతించి వెళ్ళడం కొరకు నేను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నా మీద నమ్మకం ఉన్నవారు, ఇవ్వగలిగిన స్తోమత ఉన్నవారు తప్పనిసరిగా మీ వంతు విరాళాన్ని ఫోన్పే నెంబర్కి కానీ గూగుల్ పే నెంబర్కి కానీ పంపించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు మీరు ఎక్కడున్నా కూడా రావడానికి ప్రయత్నించండి. 15వ తేదీ మర్చిపోకండి. 15వ తేదీన ఖమ్మం పట్టణంలో జరుగుతున్నటువంటి జ్ఞాపకార్థ కృతజ్ఞతా సభ సక్సెస్ కావాలి.
తెలంగాణ ప్రాంతంలో ఉండే దైవజనులకు పిలుపునిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత ఆహ్వానంగా భావించండి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులకు పిలుపునిస్తున్నాను, సంఘానికి పిలుపునిస్తున్నాను, CMDF ఫ్యామిలీ మెంబర్స్ కి పిలుపునిస్తున్నాను, నా అభిమానులకు, నా ఫాలోవర్స్ కి, నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులకి పిలుపునిస్తున్నాను. 15వ తారీఖు చలో ఖమ్మం పేరుతో ఖమ్మానికి వచ్చేసేయండి. వేరే కార్యక్రమం ఏం పెట్టుకోవద్దు. CMDF తరఫున ఇది వ్యక్తిగతంగా మేము ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీ అందరూ కూడా మీ వంతుగా తప్పకుండా ఈ కార్యక్రమంలో చేతులు వేయండి, పాలిభాగస్తులు కండి. ఆ రోజు ఆ కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతుందో చూడడానికి రండి. ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన వారిని నేను ఆహ్వానిస్తాను. ఎవరో ఒకరు వాళ్ళు తప్పనిసరిగా అక్కడికి వస్తారు. దేవుని నామానికి మహిమకరంగా మేమందరం ఒక్కటే అని చెప్పి నినాదం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రవీణ్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థన చేద్దాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో షేర్ కావడానికి షేర్ చేయండి, వాళ్ళు చూడడానికి షేర్ చేయండి. తప్పకుండా మీ వంతుగా ఆర్థిక సహకారాన్ని మీ అజయ్ బాబుకు పంపించండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. 15వ తారీఖు ఖమ్మం పట్టణంలో మనం కలుద్దాం.